వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మార్కెట్ అనేది గ్యాప్ ఓపెన్ అవ్వడం జరిగింది. 23,750 ఆ రేంజ్లో మనకి మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో తర్వాత ఏం జరుగుతుంది, మనం ఎక్కడ ట్రేడ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, సో ఈ వీడియోలో చూద్దాం. సో మార్కెట్ అనేది ఫస్ట్ 5 మినిట్స్లో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ప్రీవియస్ డే హై దాకా వచ్చిందండి, చూడండి. సో ప్రీవియస్ డే హై దాకా వచ్చి సో మార్కెట్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు లైవ్లో నేను ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగిందండి. సో ఏమవుతుందో లెట్స్ సీ. సో ఎక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు, ఏంటి మన ప్లాను, సో ఎక్కడి నుంచి మనం ట్రేడ్ ప్లాన్ చేస్తే మనకి ప్రాఫిటబుల్గా ఉంటుంది అన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో మార్కెట్ అనేది షార్ప్గా అయితే పడిపోతుంది, కానీ ఇది బుల్లిష్ మార్కెట్ అండి. ఇమీడియట్గా ఎవరు ట్రేడ్ తీసుకోవడం అనేది మంచిది కాదు. కొంచెం వెయిట్ చేయండి. సో కొంచెం వెయిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో స్టిల్ మార్కెట్ గోయింగ్ డౌన్, ఎనీ టైం ఇది రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే బుల్లిష్ మార్కెట్లో అంత తొందరగా సో మార్కెట్ అనేది ఫాల్ అవ్వదు. లెట్స్ సీ సో వాట్ విల్ హ్యాపెన్. సో మార్కెట్ అనేది మళ్ళీ సో ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వడానికి అయితే చూస్తుంది. సో తర్వాత మన ప్లాన్ ఏంటనే చూద్దాం. ఎప్పుడైతే 23,750 పైనే మనం సో ఒక బయింగ్ ఆపర్చునిటీ అయితే చూడొచ్చు. సో ఒక 100 పాయింట్స్ వరకు అయితే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో లెట్స్ సీ. సో మార్కెట్ అయితే సో ఓపెనింగ్ ప్రైస్ దాకా వచ్చింది, 23,750 దాకా వచ్చింది. ఇది బ్రేక్ అయితే ఒక ట్రేడ్ అనేది ఉంటుంది. ఎస్, బ్రేక్ అయింది, కానీ క్లోజ్ అవ్వాలి. క్యాండిల్ క్లోజ్ అవుతానే సో మనం కన్సిడర్ చేస్తాము. సో బ్రేక్ అయిందండి, క్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో వీ కెన్ టేక్ ద ట్రేడ్ నౌ. సో ఫర్ 100 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎస్, 100 వరకు వెళ్ళిపోతుంది ఈజీగా, ఎందుకంటే సో ఓపెనింగ్ క్యాండిల్ పైన మెనీ స్టాప్ లాసెస్ ఉంటాయి కాబట్టి ఆ స్టాప్ లాసెస్ మొత్తం హంట్ అయిపోతాయి. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక 100 పాయింట్స్ మాత్రం నిఫ్టీ ఇప్పుడు 127 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 250 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. మార్కెట్ అనేది ఇప్పటి వరకు అయితే పాజిటివ్లో ఉంది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది. సో మనమైతే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, బట్ నాట్ రికమెండింగ్ అండి. జస్ట్ మై వ్యూ మాత్రమే చెప్తున్నాను. ఒక 100 పాయింట్స్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 20-30 పాయింట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. ఓకే, చూడండి, ఒక 100 పాయింట్స్ నేను టార్గెట్ అనేది ఫిక్స్ చేసి పెట్టాను. చూడండి, మీకు ఆరో మార్క్ అనేది చూపిస్తుంది. ఓపెనింగ్ ప్రైస్ నుంచి 100 పాయింట్స్ అప్ సైడ్ నేను మార్క్ చేసి పెట్టడం జరిగింది. అక్కడ వరకు వెళ్తే మనం టార్గెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. 100 పాయింట్స్ అనేది నిఫ్టీలో వెరీ గుడ్ ప్రాఫిట్ ఇస్తుందండి. చూద్దాం ఇది ప్రాఫిట్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా, ప్రాఫిట్ వస్తుందా లేదనేది. సో ఆల్మోస్ట్ ఎస్, డన్, టార్గెట్ హిట్ అయిపోయిందండి. సో ఆల్మోస్ట్ మనకి 100 పాయింట్స్ అంటే చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. లెట్స్ కొంచెం వెయిట్ చేద్దాం. ఇక్కడ నుంచి ట్రేడ్ను కట్ చేసేసినాం. చూడు, నెక్స్ట్ చూసేసరికి సెకండ్ హాఫ్లో మార్కెట్ అనేది పడడం జరిగిందండి కిందికి. సో ఎక్కడైతే మనం సో ఓపెనింగ్ ప్రైస్ నుంచి కిందికి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందో మళ్ళీ అదే ఏరియాకి వచ్చింది మార్కెట్. వచ్చి అక్కడ కన్సాలిడేటర్ అనేది చేయడం జరుగుతుంది. ఆప్షన్ చార్ట్లో చూస్తే మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఓపెనింగ్ ప్రైస్ కింద ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆప్షన్ నేను ఒక సెల్లింగ్లో ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను. చూద్దాం, ఒక 2000 వరకు ప్రాఫిట్ వస్తే బుక్ చేద్దాం. సో వస్తుందా రాదా చూద్దాం. సో ఒక 2 క్యాండిల్లు షార్ప్గా వస్తే 2000 వచ్చేస్తుంది ఈజీగా. లెట్స్ సీ. ఆల్రెడీ మైనస్లో నడుస్తుంది. ఓకే, ఒక్క బిగ్ క్యాండిల్ వస్తే మన టార్గెట్ అయిపోతుందండి.
ఓకే. ఎస్, గోయింగ్ ఇన్ పాజిటివ్లో వెళ్ళిపోయింది మనం ట్రేడ్. మీరు కనిపిస్తుంది ఆల్రెడీ. ఎస్, ఓకే, మన డైరెక్షన్లో వెళ్తుంది. ఎస్, ఎక్కడైతే రిటర్న్ అయిందో మార్కెట్ అక్కడికి వచ్చిన తర్వాత మనం క్లోజ్ చేయొచ్చు. ఎస్, ఓకే, ఆల్మోస్ట్ 2000 మై బుక్ చేశానండి. ప్రాఫిట్ అనేది 2150 రూపీస్. ఓకే, సో దట్స్ ఇట్. ఈ రోజుకి నా ట్రేడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ వెరీ మచ్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్